ఓకి ఓకి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈరోజు ఇద్దరికి బీజేపీ కావాలట. ఈరోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకొని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంకి వంకి సలాములు చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి. ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈరోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఎదుగుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళని గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనం ప్రత్యేక హోదా ఎప్పుడో